దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలను వీడలేదు. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అటు కార్పొరేట్ సంస్థల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. ఫలితంగా సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 318.52 పాయింట్లు దిగజారి 75,633.85 వద్ద, నిఫ్టీ 94.7 పాయింట్ల నష్టంతో 22,834.55 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 86.68 వద్ద కొనసాగుతోంది. రెడ్డికి ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ స్మిత. ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా అంతే డౌన్ ట్రెండ్ లోనే ముగిశాయి. యాక్చువల్ ఈ వీక్ ఏమన్నా కొంచెం ఆఫ్టర్ మోడీ అండ్ ట్రంప్ మీటింగ్ తర్వాత ఈ వీక్ ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ ఆశించారు, ఇన్వెస్టర్లు కూడా ఆశించారు. కాకపోతే ఈ వీక్ కూడా స్టార్ట్ అవ్వడమే డౌన్ ట్రెండ్ లో స్టార్ట్ అయింది. గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే ప్రజెంట్ అయితే నెగిటివ్ లోనే కొనసాగుతుంది. ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే మనం 190 పాయింట్స్ 248 పాయింట్స్ డౌన్ అయిపోయి 75,690 దగ్గర సెన్సెక్స్ అయితే కొనసాగుతుంది. నిఫ్టీ 50 వచ్చేసి 65 పాయింట్లు డౌన్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని ఇంచుమించు ఒక 10% వరకు అయితే కరెక్షన్ లో ఉన్నాయి సునీత. అండ్ ప్రధాన కారణాలు మనం చూసుకుంటే అయితే ట్రంప్ యొక్క టారిఫ్ భయాలు, ట్రంప్ మన స్టీల్ అండ్ అల్యూమినియం చేసిన టారిఫ్ భయాలు, ఆ తర్వాత మోడీ అక్కడ ఉండగానే స్టేట్మెంట్ చేశాడు ఈ టారిఫ్ లో ఎలాంటి మార్పులు ఉండవని అయితే చెప్పాడు. దాంతో ఇన్వెస్టర్లకు అయితే మార్కెట్ పైన ఎలాంటి నమ్మకం కలిగించలేకపోయాయి. సో ఓవరాల్ మళ్ళా చూసుకుంటే Q3 రిజల్ట్స్, దేశీయంగా Q3 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం కూడా ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించలేకపోయాయి సునీత. అండ్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే రూపీ వాల్యూ వచ్చేసి కంపేర్ టు డాలర్ 86.74 ఉంది. అండ్ ఓవరాల్ గా ఏసియా అండ్ పసిఫిక్ మార్కెట్లు కూడా ఆశించినంతగా అయితే మూవ్మెంట్స్ లేవు, మిశ్రమంగానే కొనసాగాయి. మార్కెట్లు కొన్ని రోజులు ఇలాగే వాల్టాలిటీని కొనసాగిస్తాయని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ వీక్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే మెయిన్ ఇదే, ట్రంప్ యొక్క రెగ్యులేషన్స్ అనేది ఇండియన్ మార్కెట్ల పైన బాగా ఎఫెక్ట్ చూస్తున్నాయి. ఈ వీక్ లో ర్యాలీలు మాత్రం కూడా ఏదో ఈ వీక్ మొత్తం చూసుకుంటే ఒక్క ర్యాలీ మాత్రం పాజిటివ్ గా కొనసాగుతుంది. అండ్ ఏప్రిల్, జూన్ మధ్య కొంచెం ఈ ట్రెండ్స్ మాత్రం సెట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ నిఫ్టీ 50 చూసుకుంటే ఈ వీక్ లో 22,500 అంటే డౌన్ ట్రెండ్ 22,500 దగ్గర అయితే సపోర్ట్ దొరకవచ్చని. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మూవ్మెంట్స్ అయితే చాలా క్రిటికల్ గా ఉంటాయనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. 48,700 దగ్గర కరెక్షన్ అయితే జరిగితే 47,000 దగ్గర అయితే గ్రాఫ్ కొంచెం సపోర్ట్ దొరకవచ్చని ఒక అంచనా. ఒకవేళ అలా కాకుండా అప్ ట్రెండ్ లో చూసుకుంటే 50,800 రీచ్ అయిందంటే కంప్లీట్ మార్కెట్ అయితే అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ వీక్ లో మనకు కలిసి వచ్చే ఇవి సెక్టార్ చూసుకుంటే ఫార్మా సెక్టార్స్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఐటీ సెక్టార్స్ కూడా కొంచెం ఐటీ సెక్టార్ సంబంధించి అయితే ఎటువంటి న్యూస్ లేదు కాబట్టి ఐటీ సెక్టార్ ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. అండ్ ఈ ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత టూ వీలర్ సంబంధించి, ఎందుకంటే మనకు ట్యాక్స్ లో చాలా వెసులుబాటు ఇచ్చారు కాబట్టి టూ వీలర్ వెహికల్స్ సంబంధించి అయితే అమ్మకాలు బాగా జరగచ్చు అని, దానికి సంబంధించిన కంపెనీలు బాగా పెరగచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ FMCGలో చూసుకున్నా బలహీనంగానే కొనసాగుతున్నాయి. కొంచెం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏమన్నా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సుమన్ సంబంధించి ట్రంప్ ఏదైనా టారిఫ్ లో నిర్ణయాలు తీసుకుంటాడని అయితే ఒక న్యూస్ ఉంది. ఒకవేళ అదిగిన జరిగితే చెమరుకు సంబంధించిన కంపెనీలకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. టెలికాం సంబంధించిన అయితే ఎలాంటి మూవ్మెంట్స్ అయితే లేవు, కాకపోతే మంచి నెక్స్ట్ మంత్ అట్లా కొంచెం మూవ్మెంట్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓవరాల్ గా మార్కెట్ అయితే
గ్లోబల్ మార్కెట్లు మన మార్కెట్లను కాదు, ఏషియన్ పసిఫిక్ అండ్ చైనా మార్కెట్స్ కూడా అన్ని మిశ్రమంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కారణం ట్రంప్ యొక్క నిర్ణయాలు అనేది చాలా మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు అయితే ఎలాంటి నమ్మకం అయితే కలిగించలేకపోతున్నాయి. ప్రజెంట్ సెన్సెక్స్ 238 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. నిఫ్టీ అయితే 68 పాయింట్లు అయితే డౌన్ అయిపోయి ట్రేడ్ అవుతున్నాయి సునీత. ఓవరాల్ గా మార్కెట్ అయితే ఇన్వెస్టర్లకు అయితే చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 8 రవిప్రసాద్, మరోపక్క చూస్తే కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ పూర్తిగా ఇప్పుడు నష్టాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ దీనికి సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదంటే బ్రేక్ తీసుకుంటున్నారా? లేదు, అయితే ఇప్పుడు మన ఎక్స్పర్ట్ మనతో మాట్లాడినప్పుడు ఒకటి పడుతున్నప్పుడే పట్టుకోవాలని అయితే మన భరత్ సార్ డిస్కషన్ లో చెప్పాడు. పడుతున్నప్పుడే పట్టుకోవాలని శేషి గారితో మాట్లాడేటప్పుడు చెప్పాడు. కాకపోతే బాటమ్ జోన్ రీచ్ అయింది కానీ వాళ్ళు పర్చేజ్ చేస్తే ఇంకా బాటమ్ రీచ్ అవుతుంది అని ఒక క్వశ్చన్స్ కూడా చాలా మంది అడిగారు. కాకపోతే ఏంటంటే ఇది బయింగ్ టైం అని ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని అన్ని ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి మనం దీన్ని బయింగ్ టైం అంటే అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి దీన్ని మీరు పోర్ట్ఫోలియోని నిర్మించుకోనికి మంచి టైం అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు మాత్రం అవరేజ్ చేసుకుంటే బెటర్ అనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.